వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి నేను ఇంపార్టెంట్ బిట్స్‌ని గత 34 రోజులుగా నేను చేస్తూ ఉన్నాను. సో, ఈరోజు 35వ రోజు మరొక ప్రముఖ ఆహ్, ఒక ముఖ్య ఘట్టానికి మనం చేరుకున్నాం. సో, ఈ వీడియోతో 700 బిట్లని మనము పూర్తి చేసుకోబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఫస్ట్ ఆ క్వెషన్స్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్, పరీక్షిత్ గురువు ఎవరు? ఆన్సర్ కృపాచార్యుడు. నెక్స్ట్, ధర్మదేవత 4 పాదములు ఏవి అంటే తపస్సు, శౌచము, దయ, సత్యము. నెక్స్ట్, కణ్వ వంశంలో ఆఖరి పాలకుడు ఎవరు? ఆన్సర్ సుశర్మ. కోపముతో పరీక్షిత్తు ఎవరి మెడలో చచ్చిన పాముని వేసెను? ఆన్సర్ శమీకముని. నెక్స్ట్, సురుచి ఏ విధంగా మరణించెను? ఆన్సర్ దావాగ్నిలో పడి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మహత్య పాతకమునకు ఏ యాగము చేయవలెను? ఆన్సర్ అశ్వమేధ యాగము చేయవలెను. నెక్స్ట్, శ్రీరాముడు అడవులలో నివసించిన కాలం ఎంత అంటే 14 సంవత్సరములు. నెక్స్ట్, వృక్షపర్వుడి కూతురు శర్మిష్ఠ. నెక్స్ట్, వాసుదేవ రోహిణుల కుమారుడు ఎవరు? బలరాముడు. నెక్స్ట్, అశ్వత్థామ ఎవరి కుమారుడు అంటే ద్రోణాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మణులకు కూడనివి తామసము, అహంకారము. నెక్స్ట్, దుస్సహుడు నిర్మాష్టి దంపతులకు కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏంటి అంటే 8 మంది. గంధాకృష్ణ, వ్యక్తి, పరివర్తకుడు, అంగయుక్తుడు, శకుని, గండ ప్రాంతరికుడు, గర్భజ్ఞుడు, దుశ్యజ్ఞుడు. సో, వీళ్ళు 8 మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్, కృతయుగ ప్రమాణము 17,28,000 సంవత్సరములు. సౌరాష్ట్రమున శివుడి పేరు సోమనాథుడు. శ్రీ మహావిష్ణువు వాహనం ఏది అంటే గరుత్మంతుడు. నెక్స్ట్, పూరీ క్షేత్రం పూర్వం పేరు పురుషోత్తమ క్షేత్రం. అసమంజసని కుమారుడు అంశుమంతుడు. నెక్స్ట్, 698, అగ్నిమిత్రుడి నుండి ఎవరి పాలన ప్రారంభమైంది? శుంగ వంశము. నెక్స్ట్, ఏ సందర్భాలలో తులసి దళమును కోయరాదు? ఆన్సర్ తలంటు కొనక గాని, స్నానము చేయకుండా గాని, మధ్యాహ్నం నందు గాని, లేదా అర్ధరాత్రి యందు గాని, సంధ్యాకాలం నందు సాయంకాలం పూట కానీ, అశుచి అంటే మనకు శుభ్రంగా లేని సమయంలో కానీ, లేదా పురుడు, మైలలు ఈ సమయంలో కానీ, రాత్రి నిద్రించిన బట్టలతో కానీ. సో, ఈ అన్ని సందర్భాల్లో కూడా మనము తులసి దళాన్ని మనం కోయకూడదనమాట. నెక్స్ట్, వామనుడు తన బొటనవేలితో ఏ రాక్షసుడిని నలిపివేసెను అంటే చిక్షురుడు. సో, ఇలా 700 క్వెషన్స్‌ని మనం పూర్తి చేసుకున్నాం. సో, నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నది రెండే విషయాలు. ఒకటి, మీకు మీరు ఒక హాఫ్ అన్ అవర్‌ని కేటాయించుకోండి. సో, ఎవరైతే వాళ్ళకు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకుంటారో వాళ్ళు అందరికంటే ఒక అడుగైతే ముందుంటారు. అండ్ ఆ హాఫ్ అన్ అవర్‌కి ఏం చేస్తారంటే ప్రతిరోజు ఆ బిట్స్‌ని పూర్తి చేసేయండి. ఇవి ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఇవి ఇవి ఈ విషయాలు, ఈ మాటలు మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన రోజు ఖచ్చితంగా నా మాటలు మీ మీద పనిచేస్తాయి. సో, నోటిఫికేషన్ వచ్చినాక మనకు సమయం అయితే ఉండదు. కేవలం ఒక 45 డేస్, మాక్సిమం 50 డేస్‌కి మించి సమయం ఇవ్వరు. అది ఏపీ డీఎస్సీలో ప్రూవ్ అయింది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్‌లో ప్రూవ్ అయింది. అండ్ వాళ్ళు ఒక విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి యాస్ ఎ గ్రాడ్యుయేట్స్‌గా. సో, నేను మీకు చెప్తున్నా కూడా అదే. సో, ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి. మాక్సిమం బిట్స్‌ని కవర్ చేయండి. తర్వాత సెకండ్ విషయం, ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసి, ఒక పక్క నాకు, ఇంకొక పక్క షేర్ చేసిన వారికి సహాయం పడండి. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.